ఛత్తీస్గఢ్లో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. దర్బా డివిజన్ ఫెర్తాఫట్ ఏరియా కమిటీ కార్యదర్శి రోహిత్ పేరిట విడుదలైన ఈ లేఖలో సాయుధ బలగాలపై మావోయిస్టులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ కగార్ పేరిట బలగాలు దోపిడీలకు పాల్పడుతున్నాయంటూ ఆరోపించారు. ఇక గోంగుడ ఇంతవర ప్రాంత ప్రజలపై అక్రమ కాల్పులు జరిపి నిత్యావసరాలను వారికి చెందిన పశు సంపదను దోపిడీ చేసినట్లుగా ఆరోపించింది. ఫెర్తాపట్ ఏరియా కమిటీ దోపిడీ ప్రభుత్వాల సాయుధ దళాలు అమాయక గిరిజనులను దోచుకోవడం, హింసించడం కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవికిరణ్, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు మరోసారి లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం అయితే ఈ లేఖ కలకలంగా మారింది. సాయుధ బలగాలపై పలు ఆరోపణలు కూడా చేశారు మావోయిస్టులు. లేఖలో పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దుర్బా డివిజన్ ఫెర్తాపట్ ఏరియా కమిటీకి సంబంధించిన కార్యదర్శి లోహిత్ పేరిట ఈ లేఖ విడుదలైంది. సుకుమా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సాయుధ బలగాలు చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ పేరుతో అనేక దోపిడీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని ఖండిస్తున్నట్టుగా లేఖలో మావోయిస్టులు అయితే పేర్కొన్నారు. ఫిబ్రవరి 13న గోగుండాకు చెందినటువంటి గుమ్మిన్ పారాకు చెందిన పోడియంకు ఒక మేకను కూడా బలవంతంగా చంపి తినివేశారని అనేక ఆరోపణలు చేశారు. ప్రజలపై అక్రమ కాల్పులు జరిపి మిల్లింగ్ చేసిన పిండిని కూడా సాయుధ బలగాలు ఎత్తుకెళ్లినట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు. సాయుధ బలగాలు అనేక దోపిడీ కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రభుత్వాలు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాయంటూ గిరిజనులు అమాయక గిరిజనులు దోచుకోవడమే, హింసించడమే ప్రభుత్వాల పనితీరా అని చెప్పేసి లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ లేఖ వైరల్ గా మారింది. మావోయిస్టులకు సంబంధించి మొదటిసారిగా ఇటువంటి ఆరోపణలు చేయడం సాయుధ బలగాల మీద పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారింది. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.